లోక కళ్యాణార్థం సిద్దిపేట సంతోషిమాత దేవాలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించామని ఆలయ ప్రధాన అర్చకులు రామకృష్ణ తెలిపారు. శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా సిద్దిపేట సంతోషిమాత దేవాలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొని వ్రతాలు కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయంలో అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రామకృష్ణ మాట్లాడుతూ, సంతోషిమాత ఆలయంలో వరలక్ష్మి వ్రతం కుంకుమార్చన నిర్వహిస్తే అంత శుభమే జరుగుతుందన్నారు. సంతోషిమాత ఆలయంలో జరుగుతున్న వరలక్ష్మి వ్రతంలో పాల్గొనడం భక్తుల అదృష్టమన్నారు. సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఈ బృహత్ కార్యం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వ్రతం అన్నది చాలా ప్రత్యేకకరంగా ఉంటుంది. అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా మంది వస్తారు. ఎందుకంటే ఆ అమ్మవారు చాలా శక్తివంతమైనది కాబట్టి అందరూ బాగా సంతోషమాతను నమ్ముతారు. కాబట్టి అందరూ భక్తి శ్రద్ధలతో బాగా నమ్ముతారు అమ్మవారిని. వరలక్ష్మి వ్రతం అనేది ఆడవాళ్ళకు చాలా ప్రత్యేకత. అందరూ పసుపు కుంకుమలు, తమలపాకులు, అరటి పండ్లు, వక్కలతో అందరికీ ఆడపడుచులను ఇంటికి పిలిచి పసుపొట్టు ఇస్తారు. అందరికీ దేవాదాయ ధర్మాదాయ శాఖ తెలంగాణ రాష్ట్రం 34వ వార్షికోత్సవం సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేసి అన్ని పూజలు జరిగేటట్లు చర్యలు తీసుకున్నాము. ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మహిళామూర్తులు అందరూ సంతోషిమాత అమ్మవారిని దర్శించుకొని పూర్తి ఏర్పాట్లు చేసినాము. ఓం శ్రీ సంతోషిమాత్రే నమః. సిద్దిపేట జిల్లా పటేల్పుర వీధిలో ఈ తెలంగాణ ప్రాంతంలోనే గొప్ప పుణ్యక్షేత్రము, అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి క్షేత్రం పటేల్పురలో ఉండేటువంటి శ్రీ సంతోషిమాత అమ్మవారి ఆలయం. ఈ ఆలయం చాలా విశేషంగా ఈ శ్రావణ మాసంలో నెల రోజులు కూడా విశేషమైనటువంటి యొక్క పూజలు, ఆరాధనలు, అభిషేకాలు ఇక్కడ అమ్మవారికి విశేషంగా చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రోజున వరలక్ష్మి వ్రతం అంటే శ్రావణ మాసంలో రెండవ వారం వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా మనం ప్రాంతాల్లో ఆచరిస్తాం. ఈ వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని మన అమ్మవారి ఆలయంలో, సంతోషిమాత అమ్మవారి ఆలయంలో కూడా ఆలయం ప్రతిష్ట జరిగినప్పటి నుండి ఇది 34వ సంవత్సరం. ఈ రోజున వార్షిక ఉత్సవం కూడా 34వ వార్షికోత్సవం ప్రారంభమైంది. ప్రతి శ్రావణ మాసంలో 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజున ఈ అమ్మవారి ఆలయంలో వేల మంది సంఖ్యలో అమ్మవారిని దర్శించుకొని వారి కోరికలన్నీ కూడా తీర్చుకుంటూ ఉంటారు. చాలా విశేషంగా అమ్మవారికి ఈరోజు ఉదయం 3 గంటలకి బ్రాహ్మీ ముహూర్తంలో విశేషంగా అమ్మవారికి అభిషేక కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని తర్వాత సహస్ర కుంకుమార్చన కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. అలానే ఉదయం 8 గంటలకి ఈ సామూహిక కుంకుమార్చన కార్యక్రమం పూర్తయి 11 గంటలకి వ్రత ఉద్యాపనల కార్యక్రమం ఆరంభం చేసుకున్నాం. ఈ అమ్మవారి ఆలయం చాలా విశేషమైంది. చాలామంది మహిళామూర్తులు ఎంతోమంది చాలా భక్తి శ్రద్ధలతో ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండి ఇక్కడ ఉద్యాపనలు చేసుకున్నట్లయితే 5 వారాలు, 11 వారాలు, 16 వారాలు, 21 వారం ఇలా వారి శక్తిని అనుసరించి ఇక్కడ ఉపవాసం ఉండి ఆ ఉపవాసం పూర్తయిన చివరి వారంలో ఇక్కడ